సంవత్సరం ప్రారంభం రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. అమెరికా టారిఫ్ల భయాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి. దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ 23,300 మార్కు దిగువనకు పడిపోయింది. ప్రధాన షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 1161 పాయింట్లు నష్టంతో 76,253 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో 23,231 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇండస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, జొమాటో, భారతి ఎయిర్టెల్, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే అటు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి ప్రసాద్ అందిస్తారు. రవి ప్రసాద్. సునీత, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ న్యూ డే స్టార్టింగ్ డే రోజు మాత్రమే ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ నుంచి అయితే పెద్ద షాక్ అని చెప్పాలి. యాక్చువల్ ఏప్రిల్ 1 రోజు ఏప్రిల్ ఫూల్ అయ్యారని చెప్పొచ్చు ఇన్వెస్టర్లు. ఓవరాల్ గా మార్కెట్ చూస్తే ఫ్రైడే రోజు క్లోజ్ అయిన తర్వాత 3 days హాలిడేస్ అండ్ ఏప్రిల్ 1 ఈ రోజే అండ్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ కూడా ఈ రోజే. మార్కెట్ అయితే స్టార్ట్ అవడమే నెగిటివ్ గా స్టార్ట్ అయింది. గ్యాప్ డౌన్ జోన్ స్టార్ట్ అయిన మార్కెట్ స్టార్ట్ అయిన కొద్దిసేపటి నుంచే కంటిన్యూగా డౌన్ ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. ఓవరాల్ గా మార్కెట్ లో ఫుల్ సెల్లింగ్ ప్రెషర్ అయితే చూడొచ్చు. సెల్లింగ్ ప్రెషర్ తోని 11 గంటలకు ఆ ప్రాంతంలో సెన్సెక్స్ అయితే ఇంచుమించు ఒక 1000 పాయింట్లు అయితే పడిపోయింది అండ్ నిఫ్టీ వచ్చేసి 2% అయితే పడిపోయింది. అండ్ ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ వచ్చేసి 1218 దగ్గర మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ట్రేడ్ అయిపోయి 76,193 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ వచ్చేసి -344 పాయింట్లు డౌన్ అయిపోయి 23,179 దగ్గర ట్రేడ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ -784 పాయింట్లు మైనస్ అయిపోయి 50,770 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో చూసుకుంటే ఇంచుమించు 1%, మిడ్ క్యాప్ వచ్చేసి 1.5%, స్మాల్ క్యాప్ వచ్చేసి ఇంచుమించు 1% అయితే డౌన్ అయిపోయింది. ఓవరాల్ గా కంప్లీట్ మార్కెట్లు అయితే డౌన్ లోనే కనిపిస్తున్నాయి. అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి 1.5% అయితే పెరిగింది అండ్ 74.74 పర్ బ్యారల్ గా డాలర్స్ పర్ బ్యారల్ గా కొనసాగుతుంది. మెయిన్ మనది చమురు ఆధారిత దేశం కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా మార్కెట్ పైన ఉందని చెప్పాలి. గోల్డ్ ప్రజెంట్ చూసుకుంటే ఔన్స్ వచ్చేసి 3,134 ట్రేడ్ అవుతుంది. అండ్ హైదరాబాద్ లో పర్ గ్రామ్ వచ్చేసి 9,375 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చేసి 1,02,928 దగ్గర ట్రేడ్ అయిపోతుంది. ఓవరాల్ గా మార్కెట్ అయితే మెయిన్ గా పడిపోవడానికి కారణం చూసుకుంటే ట్రంప్ యొక్క టారిఫ్ భయాలే. ప్రతీకార టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2న నిర్ణయాన్ని అయితే ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు అయితే ఫుల్ ప్రెజర్ కి లోనాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి ముఖ్యంగా ఎక్కువ ఒత్తిడికి లోనైనాయి. అంటే ఐటీకి సంబంధించిన సెక్టార్ మొత్తం బాగా ప్రెజర్ కి లోనని ఇంచుమించు 2% అయితే పడిపోవడం జరిగింది. సో ఈ టారిఫ్ల యొక్క మెయిన్ భయాలే మన మార్కెట్ అయితే కంప్లీట్ పడిపోవడానికి కారణం అని చెప్పొచ్చు. ట్రంప్ సుంకాల వల్ల అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం పెరుగుతుందని గోల్డ్మాన్ సాక్స్ అంచనా వేసింది. ఈ ప్రతికూల ప్రభావాన్ని 20% నుంచి 30% పెంచింది. దీంతో ఏమైందంటే ప్రతికూల ప్రభావం అంటే ఎక్కువ సెంటిమెంట్ అయితే మార్కెట్ లో లేకపోవడం, టారిఫ్ల యొక్క భయాలు, సెకండ్ కి అయితే అనౌన్స్మెంట్ ఉంటుంది. అదిగాక ప్రజెంట్ భారత్ పై ప్రతీకార సమయం స్టార్ట్ అయిపోయిందని, భారత్, కెనడా, జపాన్ తదితర దేశాలపై ప్రతీకార సుంకాల సమయం ఆసన్నమైందని వైట్ హౌస్ నుంచి మీడియా సెక్రటరీ కరోలినా వెల్లడించారు. ఈ ప్రకటనతోనైతే ఇంకా మార్కెట్లు ఎక్కువ ప్రెషర్ కి లోనైనాయని చెప్పొచ్చు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రేపు టారిఫ్లపై తుది నిర్ణయం తీసుకున్న వేళ ఈ వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయని చెబుతున్నారు.
ఎన్నో దేశాలు అధిక సుంకాలతో తమ దేశాన్ని దోచుకుంటున్నాయి అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడము, ఇండియా కూడా 100% టారిఫ్లు వసూలు చేస్తుందన్నారు. ఇప్పుడు ప్రజెంట్ తమ వంతు వచ్చిందని కరోలినా స్టేట్మెంట్ చేయడం అయితే బాగా అంటే మార్కెట్ పైన మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయితే చూపించిందని చెప్పొచ్చు. అండ్ ప్రజెంట్ ఓవరాల్ గా మార్కెట్ అయితే చాలా వీక్ గా ఉంది, డౌన్ గా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ మాత్రము ఇన్వెస్టర్లకు ఏ మాత్రం కూడా కలిసి రాలేదని చెప్పాలి. అండ్ యుఎస్ మార్కెట్లు కూడా కొంచెం వీక్ గానే క్లోజ్ అయిపోయినాయి. ఏషియన్ పసిఫిక్ మార్కెట్లు మాత్రం కొంచెం మిక్స్డ్ రియాక్షన్ హయ్యర్ గానే ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే మిక్స్డ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం మెయిన్ కారణం ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ పై టారిఫ్ల యొక్క టెన్షన్స్ అయితే పడిపోవడం వల్ల గోల్డ్ కూడా ఇన్వెస్టర్లు అందరు సేఫ్ సైడ్ కి వెళ్ళడం, ఇన్వెస్టర్లు, ఇన్స్టిట్యూషన్స్, దేశాలు ఎవరికి వాళ్ళు గోల్డ్ పైన గోల్డ్ సేవింగ్స్ అంటే గోల్డ్ సేవ్ చేసుకోవడం, రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో టారిఫ్ యొక్క భయాలు అయితే గోల్డ్ పైన పడడం, గోల్డ్ అయితే ఆల్ టైమ్ హిట్ కావడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఇంచుమించు 1250 సెన్సెక్స్ 1250 డౌన్ అయిపోయింది. నిఫ్టీ వచ్చేసి ఒక 300 పాయింట్లు డౌన్ అయిపోయిందని చెప్పాలి. ప్రజెంట్ ఈ మార్కెట్ ఇలాగే కొనసాగుతుంది కొన్ని రోజుల వరకు అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చూడాలి సునీత ప్రజెంట్ ఏ విధంగా ఉంటుంది మార్కెట్ అని. అయితే రవిప్రసాద్, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా దాదాపుగా 1100 పాయింట్లు కూడా నష్టపోతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం స్టార్టింగ్ లోనే. సో ఇన్వెస్టర్స్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మరోపక్క డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లే దీనికి కారణమైతే అటు ఎన్ఆర్ఐ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ల పైన ఏమైనా ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ల ప్రభావం చూపుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే యుఎస్ లో కూడా రిసెషన్ భయాలు అయితే చాలా జరుగుతున్నాయి. అక్కడ కూడా మార్కెట్లు అయితే చాలా వీక్ గా ఉన్నాయి. అండ్ కొనుగోలు శక్తి అనేది అంటే కొనుగోలు శక్తి అనేది కూడా అక్కడ కూడా తగ్గిపోయింది అనేసి చెప్తున్నారు. ఎకనామికల్ అంటే ఆర్థిక మాంద్యం అనేది అక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. సో యుఎస్ మార్కెట్ లో కూడా ఏం స్ట్రాంగ్ గా లేవు. కానీ ట్రంప్ ఒక స్టేట్మెంట్ అంటే రెసిప్రోకల్ టారిఫ్స్ టు బి ఎఫెక్టివ్ ఫ్రమ్ April 2 విత్ నో ఎక్సెంప్షన్ అనే ఒక స్టేట్మెంట్ పైన గట్టిగా నిర్ణయించి కూర్చోవడం వల్ల యుఎస్ ఇన్వెస్టర్లకు కానీ ఇక్కడ ఇన్వెస్టర్లకు కానీ అయితే మొత్తం యుఎస్, ఇండియా అనే కాదు టోటల్ గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ పైనే ట్రంప్ యొక్క టారిఫ్లు భయాలు అయితే చాలా ఉన్నాయి. ఏదైనా ఒక సైకిల్ అనేది కరెక్ట్ గా జరిగితేనే ఎవరికైనా లాభాలు నష్టాలు అనేవి ఉంటాయి. కాకపోతే ప్రజెంట్ అయితే మార్కెట్ యుఎస్ వాళ్ళకి కానీ ఇండియన్స్ కానీ ఎవరికైనా సరే మార్కెట్ టారిఫ్ యొక్క భయాలు ఇంత ఖచ్చితంగా ట్రంప్ కూర్చున్నా సరే గానీ ప్రజెంట్ కూడా అక్కడ మార్కెట్ వీక్ గానే ఉంది. అతనికి కూడా వ్యతిరేకత కూడా చాలా పెరుగుతూనే ఉంది. అయినా ట్రంప్ మాత్రం ఎటువంటి నో ఎగ్జామ్షన్ అనేది ఒకటి ఫ్రమ్ 2 April నో ఎగ్జామ్షన్ ఫర్ టారిఫ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది ఆ యొక్క స్టేట్మెంట్ పైన అయితే గట్టిగా కూర్చోవడం. మళ్ళీ ఈ రోజు కరోలినా ఒక యుఎస్ ఆఫీసర్ కరోలినా కూడా ఒక స్టేట్మెంట్ చేయడంతో మొత్తం ఓవరాల్ గ్లోబల్ వైజ్ కూడా అయితే గ్లోబల్ ఇంపాక్ట్ అయితే గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ పైన అయితే బాగానే ఎఫెక్ట్ ఉందని చెప్పాలి సునీత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.